అని చెప్పేసి ఇంకోటి తండాల వర్గాలు అనేది ఏర్పడది. పోయిన సర్పంచ్ ఎన్నికల నుంచి వర్గాలు అనేది ఏర్పడది. మీది రూపావతు, మాది బాణవతు, మీది బుక్య, మిమ్మల్ని ఎవడరా ఓటేసేది, మిమ్మల్ని ఎవడరా ఓటేసేది, మీ రూపావతులకు ఎవడరా ఓటేసేది, మీ బాణవతులు ఎవడరా ఓటేసేది, మీ బుక్య వాళ్ళకి ఎవడరా ఓటేసేది, మీ రాత్ల వాళ్ళకి ఎవడరా ఓటేసేది. అంటే అందరినీ కలిపి, అంటే అందరి మూర్ఖులేయడ. మీ రూపావతులు వేస్ట్ గాళ్ళు, మీ బాణవతులు వేస్ట్ గాళ్ళు, మీ బుక్య వాళ్ళు వేస్ట్ గాళ్ళు, మీ రాత్ల వాళ్ళు వేస్ట్ గాళ్ళు, మీ ధిరావతులు వేస్ట్ గాళ్ళు, మీ బదావతులు వేస్ట్ గాళ్ళు అని అంటే ఒకళ్ళు అంటే తిట్టుకుంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మంచోళ్ళు ఎవరు? మంచోళ్ళు అనేది ఎవరు లేడు కదా ఇక్కడ. ఒకటి ఆలోచన చేసి మనమే చెడు అనుకుంటున్నాం. నువ్వు నాకు చెడు అంటున్నా, నేను నీకు చెడు అంటున్నా. అది కాదు. మనమే అన్నతమ్ములం, మనకి కలిసి ఐక్యమత్యంతో కలిసి ఒకసారి ఆలోచన చేయండి. వీధి లైట్లు కూడా, తండాల వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు. రామాలయం టెంపుల్ కూడా సరిగ్గా లేదు. చెరుతండ ఎన్ని కడపలండి? మా అయితే 200 కడపలు కూడా లేవు. వాళ్ళకున్న ఐకమత్యం అనుకున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. పక్కన చెరుతండ కూడా మన తండ కంటే పెద్ద తండ ఏం కాదు. వాళ్ళని చూసి కూడా కొంచెం నేర్చుకోండి. ఎందుకు జరుగుతున్న సమాజం ఎందుకు ఐకమత్యంతో నడుస్తూ ఉన్నది, ఎట్లా జరుగుతున్నది అని ఒకసారి ఆలోచన చేయండి. జానుపాడులో కూడా సరే ఎంత చక్కదిద్దగా వాళ్ళ తండాలని, వాళ్ళ గ్రామాలని ఎంత మంచిగా వాళ్ళు చూసుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన తండాలో ఒకటి మంచి చేసే చెడో ఎమ్మటి వాలిపోతూ ఉంటుంది. అక్కడ ఎందుకురా నువ్వు మంచి చేస్తున్నావు అక్కడ అని చెప్పేసి ఇంకోటి వచ్చి ఒకటి పుల్ల పెడతాడు. చాలామంది ఉన్నారు ఈడ. ఇట్లా ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు. అది అందరికీ తెలుసు, మన తండాలకు అందరికీ తెలుసు. సిగ్గుచేటు ఇది. ఎందుకు సిగ్గుచేటు అంటే ఇది కరెక్ట్గా మన ఊళ్ళో మంచి కంటే చెడు అనేది చాలా ఎక్కువ ఉన్నది. అట్లా ఉన్నది. కానీ మన తండాకు ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నది, చాలా అంటే చాలా ఉన్నది. నీళ్ళు డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది మనకు. ఇది సర్పంచ్ అంటే ఒక ఇష్టం వచ్చినట్టు నేనుంటా అని కాదు. ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. సర్పంచ్ కూడా విధి విధానాలతో నడిపించే విధి విధానం అది హోదా కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఎంప్లాయీస్ ఉన్నా సరే ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచన చేయండి. తండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాటర్ ప్రాబ్లం తోటి ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. తండాలో ఎన్ని బోర్లు ఉన్నా సరే చాలా వరకు ఈ మొత్తం నడుస్తలేవు. ఈరోజు ఒకప్పుడు నీళ్ళు అల్లాకొల్లలో ఉండే తండాని ఇప్పుడు ఆ నీరు కూడా లేకుండా, తాగడానికి కూడా సరిగా లేకుండా, ఆవులు ఇంట్లో అనేక రకమైన పశువులు కూడా తాగడానికి కూడా ఎంతో బాధాకర విషయం ఇది. కావున మన పక్కన ఉన్న కృష్ణానది నుంచి ఎవడో చేస్తాడు ఏదో చేస్తాడని కాదు, ఇంటికంతా చందా వేసుకొని పైప్ లైన్ తీసుకుందాం, తండా బాగుపడతారు. ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో నేను తప్పు దివ్యా కానీ తప్పుగా మాట్లాడినట్టే క్షమించండి. ఎందుకంటే అందరినీ ఉద్దేశించి మాట్లాడాలి. నేను గ్రామ సభ నుంచి, గ్రామ ఎన్నిక నుంచి, గ్రామ పంచాయతీ నుంచి ఏమి జరగాలి, ఎందుకు జరగాలి, ఎట్లా ఉండాలనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అసలు మన తండాలో ఏమీ ఉన్నది, ఏమీ లేదు. పక్క తండాలో ఏమి ఉన్నది, ఏమీ లేదు. ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈసారి యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికని మంచి వ్యక్తిని వెనుకుందాం. మన గ్రామ ఎన్నికని, మన గ్రామ పంచాయతీని అభివృద్ధి స్థాయికి తీసుకెళ్తాం. పేరుకే గ్రామ అభివృద్ధి, కల్మేర్ తండా అభివృద్ధి అని గ్రూప్, అంటే గ్రూప్ టైంపాస్ కాదు. ఇది టైంపాస్కి మెసేజ్లు కాదండి. ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? చాలా 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 దీనస్థితిలో ఉన్నాం మనం. చాలా దీనస్థితిలో ఉన్నాం.
మనకు తెలిసి కూడా చేస్తలేము. ఎవడు చేస్తాడు? నాకెందుకులే అని చెప్పేసి ఇలా తండా మొత్తం అని నడుస్తూ ఉన్నది. నాకెందుకు, నాకు అవసరం లేదు. ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఓటుకు నోటు కరెక్ట్ కాదు. ఆలోచన చేయండి. ఏ విధానంలో అయినా సరే మన తండాకు మురికాలాలు కూడా సరిగా లేవు, వీధి లైట్లు కూడా సరిగా లేవు, వాటర్ ప్రాబ్లమ్స్ మేజర్ ఇష్యూ ఉన్నది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యని ఒక్కొక్కటి తీర్చుకుంటా పోవాలే కానీ పెంచుకుంటా పోకూడదు. ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. తగ్గించుకోవాలి కానీ పెంచుకుంటా పోకూడదు. సరే, మీకంటే చిన్నోడు ఉండొచ్చు, నాకు తెలిసింది నేను చెప్పగలిగిన, నాకు తోచింది నేను చెప్పగలిగిన, కానీ ఇది అందరికీ తెలుసు. తండాలో ఉన్న అందరికీ తెలుసు సమస్య ఏందో, గ్రూప్లో ఉన్న అందరికీ తెలుసు సమస్యలు ఏమున్నాయో. కానీ ఇది ఎట్లా ఉన్నదంటే ఒకరికి చెడు బాటలతోటే ఇట్లా అవుతా ఉన్నది, బుద్ధిహీనులతోటే ఇట్లా అవుతా ఉన్నది, మద బుద్ధితోటే జరుగుతూ ఉన్నది. ఇది అహంకారంతో జరుగుతున్న పనులు ఇవి. ఎందుకు చేయాలి నేను? గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత సర్పంచ్ ఎన్నికల్లో ఏమి జరిగినాయో కూడా మీకు తెలుసు. అది కూడా ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. మీది మాది అని వర్గాలు పెట్టుకొని మళ్ళీ గొడవలు పెట్టుకొని ఏదో రకంగా పోయి బుద్ధిహీనులతోటి గొడవ పెట్టుకోకండి. దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు దీంట్లో. కానీ ఈ ఆలోచనతోటి మంచిగా చేయండి ఫ్రెండ్స్. కానీ చెడు అలవాటుతోటి చెడు